యూనియన్ ఏముంది, ఎంతో నమ్మకం పెట్టుకొని ఓట్లు వేస్తాం మేము. వేసిన తర్వాత ఆ సీన్ వేరే ఉంటుంది. అది బాధ మాకు. రోడ్స్ ఎలా ఉన్నాయి? రోడ్స్ ఏముంది, ఇదివరకులాగా ఉన్నాయి, దాంది ఏం లేదు. ఎలా ఉన్నాయి? ఛార్జెస్ ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకుల ధరలు ఈ యొక్క కొన్ని ఐటమ్స్ మీద మేము ఓట్లు వేసేది దేనికి, ఏదో మనకి ఏదో మేలు చేస్తారు, ఏమైనా జరుగుద్ది అని. కేంద్రం సపోర్ట్ ఇస్తుంది కాబట్టి రాయితీలు ఇచ్చే అవకాశం ఉందంటారా? క్యాపిటల్ ఇంకా అవ్వలేదు కదా, డిస్కౌంట్ ఆఫర్స్ ఏం చెప్పలేము. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సహకరించే కదా, సపోర్ట్ ఉంటే కదా అవన్నీ అయ్యేటప్పుడు చూడాలా. అమరావతి ఎలా ఉండదు ఇప్పుడు మేము ఏం చెప్పేది ఏం లేదు. ఇప్పుడు కొంచెం సమయం పడుతుంది అంటారు అంతే. అంటే అమరావతి డెవలప్ అవుతుంది అంటున్నారు కదా, కొంచెం చూడొచ్చా? డెవలప్ అవడానికి డబ్బులు కావాలిగా. అక్కడ శాంక్షన్ అయిపోతుంది, మన చేతికి రావాలిగా డబ్బులు. డబ్బులు వచ్చిన తర్వాత ఏ పని అయినా అవుద్ది. అంటే ఐటీ సెక్టార్స్, ఇండస్ట్రీస్ వస్తే కొంచెం డబ్బులు వస్తాయి అంటున్నారు. జిఎస్టీలు కూడా ఐటీ సెక్టార్ ఎప్పటి నుంచో వస్తాయి అని చెప్పి మా పిల్లలు 10 సంవత్సరాల నుంచి వేరే స్టేట్స్లో వెళ్ళి పని చేయాలా. మేము తల్లిదండ్రులు ఏమో ఇక్కడ ఉండిపోతున్నాం, మా పిల్లలు ఎక్కడో ఉంటున్నారు. ఆ బాధ ఎవరికి చెప్పాలా? ఎవరైనా సరే పిల్లల్ని గారంగా పెంచుతారు, ఉండాలా వాళ్ళతో అని. ఇది చదివించిన తర్వాత పిల్లలు విడిపోతున్నారు, ఉద్యోగాల కోసం స్టేట్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ వస్తాయి ఐటీ సెక్టర్, ఏదో వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. ఇప్పుడు దాకా డెడ్ లైన్ పెట్టారు సార్ కొంచెం పనులు ఫాస్ట్గా చేయడానికి. ఈసారి చూడొచ్చు అంటారా? ఒక 3 years డెడ్ లైన్ పెట్టారు పనులన్నీ అవ్వడానికి. అలాగే డెడ్ లైన్స్ అన్ని ప్రభుత్వాలు పెడతాయి, అది చేసే వరకు అది మాకు ఏం నమ్మకం ఉండదు. ఏదైనా చూడాలంటారు అయితే. అంతే. ప్రాబ్లం సాల్వ్ చేయడం మంచిదే, కాకపోతే అది సాల్వ్ అయిందో లేదు కూడా ఫాలోఅప్ చేయడం కూడా మంచిది. ఎలా ఉంటాయి సార్ 11 నెలలు దగ్గర చూసుకుంటే? ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అభివృద్ధి ఫోకస్ అంటున్నారు కదా. బాగుంది. సిస్టమ్ సరి చేయడానికి 11 నెలలు సరిపోయి, ఇట్ విల్ టేక్ టైం. మన్యం జిల్లాల వరకు కూడా వెళ్తున్నారు. ఈ మధ్య రిమోట్ ఏరియాస్ ఎక్కువ ఫోకస్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారి పరిధిలో. ఎలా అనిపిస్తుంది? అక్కడ కూడా రోడ్లతో పాటు నైపుణ్య కేంద్రాలు అక్కడ ఉన్న గిరిజనులకి, దాంతోపాటు ఈ యొక్క హెల్త్ సిస్టమ్ కూడా బాగా చేయాలంటున్నారు అక్కడ. ఎలా ఇప్పుడు ఎవ్రీథింగ్ని మనం మళ్ళా ఆ స్థాయికి తీసుకురావాలి అంటే ఇట్ విల్ టేక్ టైమ్. అందరికీ నమ్మకం ఉంది ఆయన చేస్తాడు అని. మరొక 44,000 ఎకరాలు అమరావతి ఇంకా డబుల్ ఎక్స్పాండ్ చేయడానికి కొంచెం పరిశీలిస్తున్నారు. కంపెనీలు రాక ఎలాగో ఉండబోతుంది, ఇంకొక సంవత్సరంన్నర గడిస్తే ఏ విషయం తెలియబోతుంది సార్. ఎలా అనిపిస్తుంది? కానీ ఇప్పుడు ఉన్న 33,000 ఎకరాల్లో డెవలప్ చేసిన తర్వాత చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అంత పెద్ద విశాల రాజధాని మన ప్రస్తుతానికి మన బడ్జెట్లో అవసరం లేదు. 33,000 ఎకరాల్లో మనం డెవలప్ చేయగలిగితే ఇది ఓకే. సంక్షేమానికి వస్తేనే మొదట పెన్షన్ పెంచిచ్చారు సార్, రెండోది గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్నాయి. మే జూన్ కల్లా మరొక 2 పథకాలు ప్రకటించారు. దీంతోపాటు పేదరిక నిర్మూలన అని ఒక తీసుకొచ్చారు సార్. ఎలా అనిపిస్తుంది అది కూడా? ఏ పథకం తీసుకున్నా చంద్రబాబు నాయుడు స్టైల్లో చేస్తారు. ఇట్ ఈజ్ ఓకే. అదే విజనరీగా ఆయన 2047 అంటున్నారు మరొకసారి. ఇంతవరకు విజన్ 2020 అనేవాళ్ళు. సో ఇవన్నీ ఎలా ఉండబోతుంది? ఒక 10 ఏళ్ళు గట్టిగా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అంటారు. అవును, ఏ ప్రభుత్వానికైనా 10 ఏళ్ళు అవకాశం కావాలి. 5 ఏళ్ళు ఎందుకంటే అనుకున్నవన్నీ చేయడం కష్టం. పక్కనే మల్లవల్లి ఉంది మనకి, ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ కారిడార్గా గతంలో కొంచెం నిర్వీర్యమైనప్పటికీ మళ్ళీ ఫామ్లోకి వచ్చింది. ఎలా అనిపిస్తుంది? అశోక్ లేలాండ్ కంపెనీ కూడా ఓపెన్ అయింది కదా. అవును, ఇండస్ట్రీస్ రావాలి. అది చంద్రబాబు నాయుడు ఉంటే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే నమ్మకం ఇస్తారు, భరోసా ఉంటుంది. ఎక్కువ శాతం విద్యార్థులు చూసేది ఐటీ సెక్టర్ సార్. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య అభివృద్ధి కేంద్రాల కోసం చూస్తారు. అవి కూడా స్టార్ట్ అవుతాయి. ఎలా ఉంటాయి? ఓవరాల్గా అంటే ఒక్కొక్క దాన్ని ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్తారు కాబట్టి 1 by 1 జరుగుతాయి పనులు. ఒకటేసారి మనం అద్భుతాలు జరగాలని చూడకూడదు. మనమైనా ప్రజలమైనా ముందు బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్తో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మన ఇప్పుడు పెట్టిన ఎఫర్ట్ అంతా కూడా 5 years తర్వాత కనబడుతుంది, ఇమీడియట్ కనబడదు. బట్ మనం కూడా పేషెన్స్గా గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి. ఎలా ఉంది? రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? గతం కంటే ఇప్పుడు బాగున్నాయి. ఇప్పుడు బాగుందంతా, ఎవ్రీథింగ్ ఓకే. మళ్ళీ చెప్పండి. అంటే చంద్రబాబు నాయుడు గారి 11 నెలల పరిపాలనలో డైరెక్ట్గా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి డైరెక్ట్గా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళ దగ్గరికి, వ్యాపార సముదాయాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్గా క్యాన్వాయ్తో వాళ్ళ సమస్యలు అడిగి అక్కడే సాల్వ్ చేస్తున్నారు. ఎలా అనిపించడం అంటే ఇంతకంటే ఏం కావాలి జనాలకి? అంతే కదా. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా సభా సమావేశాలు ఎక్కువ ఉంటారు. అలాంటిది ఈసారి డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళడం మంచి హర్షణీయం అంటున్నారు. అవును, మొన్న సెలూన్ షాప్కి వెళ్ళారు, తర్వాత చాలా మంది దగ్గరికి వెళ్ళారు. ఇట్లాగే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎలా
ఉంది సార్ 11 నెలల పరిపాలన ఎలా? 2 నెలల పరిపాలన అంటే ఇంక శాశ్వతం ఆయనే. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా ఉన్నారు, ఆయన పనితీరులు ఎలా అనిపిస్తుంది? ఆయన పనితీరు అంటే నాకు పెద్ద రాజకీయాలు ఏం తెలియదు. అందరూ బాగా చేస్తున్నారు. పథకాలు చెప్పినట్టుగానే పెన్షన్ పెంచారు, దాని తర్వాత గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇస్తున్నారు. తదుపరి కూడా మే జూన్లో అవుతాయి అంటున్నారు. జూన్ కల్లా డిఎస్సి కూడా అయిపోతుంది. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉన్నారు, అంతా బాగానే. ఇవన్నీ రోడ్ల వ్యవస్థలు బాగా పునరుద్ధరిస్తున్నారు. అమరావతి కనుక ఫాస్ట్గా అయితే ఎలా ఉంటుంది? ఉద్యోగాలు అంటున్నారు. అమరావతి అయితే ఇంకా అదృష్టం, ఇంకంతకంటే అదృష్టం ఏమి ఉండదండి. ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న పుణ్యం ఈయన చంద్రబాబు నాయుడు గారు రావడం. రాష్ట్రంలో కూడా విద్యార్థులు వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మనం కూడా ఇక్కడే సెటిల్ అవ్వచ్చు కొంతకాలం తర్వాత అయినప్పటికీ. ఒక 10 ఏళ్ళు గట్టిగా ఉంటే బాగుంటుందా? 10 ఏళ్ళు అంటే ఇంకా ఆయన ఉన్నంతకాలం ఉంటుంది, బాగానే ఉంటుంది. తొలిదశ పనులు కనీసం అమరావతికి 3 ఏళ్లలో ముందు పూర్తవుతాయి అంటున్నారు, తొలిదశ పనులు. సో ఇట్లా అయితే కనుక కంపెనీలు రావడానికి ఆస్కారం ఉందంటున్నారు కదా. ఓల్డ్ కంపెనీలు వస్తున్నాయండి, ఇప్పటికే చాలా వచ్చినాయి, చాలా వస్తున్నాయి, పర్లేదు. ఇంక ప్రభుత్వం గురించి గారు ఐటీ శాఖ మినిస్టర్, ప్రభుత్వం గురించి అసలు సమస్య లేదు. అన్ని అంశాలు బాగున్నాయి, పర్లేదు సార్. ధరలు కూడా కంట్రోల్లోకి వచ్చినాయి అంటే. ధరలు ఇంకా కంట్రోల్లో రావు. కూరగాయలు అవి పంట బాగుంటే రేట్లు తగ్గుతాయి, పంటలు లేకపోతే మామూలుగానే ఉంటాయి కదా. దానికి ఎవరు ఏం చేయలేరు. పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు కూడా మన్యం జిల్లాల వరకు వెళ్తున్నారు. సో ఈ అరకు ఇవన్నీ కూడా పరామర్శించి అక్కడ జనాల్ని వాళ్ళు ఏమంటున్నారంటే ఈ రోడ్ల వ్యవస్థ అక్కడ నైపుణ్యాలు హెల్త్ కూడా గట్టిగా ఉండేటట్టు చూస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? పర్లేదండి, చూస్తానంటే చేస్తారు, అది మాత్రం గ్యారెంటీ. సార్ ఈ మధ్య ఏం చేశారంటే చంద్రబాబు గారు డైరెక్ట్గా క్యాన్వాయ్తో సహా ఆయన బస్తో సహా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని చూస్తున్నారు. ఎక్కువ శాతం టీవీలు వార్తల్లో అయిపోయి. ఎలా అనిపిస్తుంది? నాయకులు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది? ఉపయోగం ఉంటుంది కంపల్సరీగా. ఎందుకంటే వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవడానికి కానీ వాళ్ళు వినడానికి కానీ అవకాశాలు ఉంటాయి. రాకపోతే తెలియదు కదా, మనం వెళ్ళి చెప్పడానికి అవకాశాలు వాళ్ళు ఇవ్వరు, ఇంటర్వ్యూలు అయినా ఇవ్వరు. అందుకని ఈ చేతి వృత్తి వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సార్ ఈ మధ్య. ఎలా? అవును, చాలా ఇదిగా ఉపయోగపడుతుందండి. చేతి వృత్తి వాళ్ళకి మాత్రం చాలా ఉపయోగపడుతుంది ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఇవి కానీ. సూపర్ 6 చెప్పినట్టుగానే ఫస్ట్ పెన్షన్ ఇస్తున్నారు, రెండోది గ్యాస్ సిలిండర్ డబ్బులు, తదుపరి అన్ని పథకాలు అమలు అవుతాయి. కొంచెం టైం ఇమ్మంటున్నారు. ఎలా అనిపిస్తుంది? టైం పట్టుతుందండి, ఎందుకంటే సంవత్సరం కూడా అవ్వలేదు వాళ్ళు చేయడానికి. పాత లొసుకులన్నీ తీసుకొని ఇప్పుడు చేయాలంటే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. ఒక పక్క ఐటీ శాఖ మినిస్టర్ గారు కంపెనీల కోసం ప్రయత్నిస్తున్నారు, మరొక పక్క చూసుకున్నట్లయితే కనుక ఇటుపక్క ఏమో ఈ రోడ్ల వ్యవస్థ ఇవంతా కూడా పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారండి. అన్న మాట నిచ్చున్నారు. చాలా మట్టుకి ఈ విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ చాలా మట్టుకు సహకారాలు అందిస్తున్నారు. గుడి విషయంలో కానీ దేవాలయాల్లో కానీ కొద్దిగా ముందంజగా ఆయన బాగా ఉపయోగపడుతుంది ప్రజలకి. మనం కనుక లాంగ్ టర్మ్ అభివృద్ధి చూడాలంటే ఒక 10 నుంచి 15 ఏళ్ళు ఒక ప్రభుత్వం ఉంటే కనుక ఇవన్నీ అవుతాయండి. దాంతోపాటు కంపెనీలు వస్తున్నాయి సార్ ఎక్కువ శాతం. ఈ అశోక్ లేలాండ్ కంపెనీలోనే 800 మందికి ఉద్యోగాలు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఉద్యోగాలు కంపెనీలు అన్నీ వచ్చినాయి, మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత పోయినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకో 5 ఏళ్ళు కూడా ఆయన చేస్తే కంపల్సరీ కంపెనీలు పెడతారు, ఉద్యోగాలు దొరుకుతాయి ప్రజలకి. విద్యావంతులు కూడా ఎదురు చూస్తుంది. ఒకటి డిఎస్సి సార్ జూన్ కల్లా అయిపోతుంది అంటున్నారు, ఉపాధ్యాయుల నియామకం. రెండోది ఐటీ సెక్టర్, ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే మనకి నిరుద్యోగం అనేది తగ్గుద్ది. మరొక 44,000 ఎకరాలు ఏదైతే సమీకరణ కోసం ఆలోచిస్తున్నాము అంటే మెజారిటీగా ఎక్కువ శాతం డెవలప్మెంట్ కోసం అంటున్నారు. అయితే ఇది అభివృద్ధితో పాటు అది కూడా ఉంటుందండి. కంపల్సరీగా ఉంటుందండి, అభివృద్ధి మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ప్రజలకు జాబులు రావాలంటే మాత్రం చంద్రబాబు ఉండాలండి. కేంద్రం సపోర్ట్ ఉంది సార్ ఈసారి గట్టిగా. ఎలా అనిపిస్తుంది? సపోర్ట్ మాత్రం ఫుల్గా ఉండాలండి. పైనుంచి కూడా వస్తేనే కాదు, నిధులు వస్తేనే వీళ్ళు చేయడానికి అవకాశం ఉండదు. అక్కడి నుంచి మనకు నిధులు వస్తే మాత్రం కంపల్సరీగా ప్రజలకు ఉపయోగం అనేది ఉంటుంది. ఇంకా చూసుకుంటే నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళడం కామనే, కానీ పరిశీలిస్తాం చేస్తామంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు క్యాన్వాయ్తో పెద్ద బస్సు వేసుకుని వెళ్ళిపోతున్నారు, ఎక్కడికక్కడ ఆపేసి అక్కడ అసలు ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏమండి, ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక గతంలో ముఖ్యమంత్రిని వేరు ఇప్పుడు వేరు చూస్తారని చెప్పి ప్రజలకి అప్పుడే ఆయన సాంజి ఇది ఇచ్చాడు. అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు దగ్గరలో ఉండాలి. మరి ఎమ్మెల్యేని మినిస్టర్లు కూడా గ్రామంలోకి వెళ్ళి నిద్ర చేసి ఈ రోజు నుంచే పనిచేయాలని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆశయం అండి. అందువల్ల వెళ్తున్నారు. ఆయనను తాడో పేడో ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మేలు చేయాలి అని ఉద్దేశంతోనే ప్రజలకు అందుబాటులో ప్రతి పేదవాడింటికి వెళ్ళి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుని వాళ్ళ సమస్యలు నెరవేరుస్తున్నారండి. చూసుకుంటే 11 నెలల్లో కూటమి ప్రభుత్వం మొదటగా పెన్షన్ పెంచిచ్చింది, రెండోది గ్యాస్ సిలిండర్ డబ్బులు. పరిపాలన ఒక 10 ఏళ్ళు గట్టిగా ఉంటే అమరావతి అయిపోతుందండి. అయిపోద్దండి, అమరావతి అయిపోద్దండి. అమరావతి 10 ఏళ్ళ దాకా ఉండదండి. ఈ 4 ఏళ్ళలోనే అమరావతి కంప్లీట్ అయిపోతుంది, పోలవరం కంప్లీట్ అయిపోతుందండి. కాదే ప్రజల్లో ఏంటంటే ఇంకా ఈ అమ్మఒడి
ఈ రైతు భరోసా లేదని ఒక నిరాశ తప్ప పరిపాలన అంతా చాలా బాగుందండి. రోడ్లు మొత్తం సువిశాలంగా చాలా బాగున్నాయి. మాకెంతో సంతోషంగా ఉందండి. సార్ సంక్షేమం కూడా ఇస్తాను అంటున్నారు, కొంచెం ఆర్థిక వెసులుబాటు. ఆర్థిక వెసులుబాటు ఉందండి, కరెక్ట్. అది ప్రజలు అనుకోలేరుగా. ఈ ప్రజలు ఏంటంటే తినాలి మింగాలంతే. అలవాటు చేశాడు కదా గత ముఖ్యమంత్రి, లేజినెస్ అలవాటు చేశాడు, దానికి బానిసలు అయ్యారు. ఇప్పుడు కష్టపడి రూపాయి సంపడితే బాధ ఏంటో తెలుసుద్ది, సుఖపడి కూర్చోబెట్టి డబ్బు ఎత్తుంటే బాధ ఏంటో తెలుసుద్ది. గతంలో కష్టపడే 200 రూపాయలు కూలికి ఇచ్చేవాళ్ళం, కూలోడికి తెల్లారి పని ఉందని ఇచ్చేవాడు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 500 ఒక శేష అయితే కానీ పనికి రావట్లా. రైతు పరిస్థితి కూడా నిర్వీర్యం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడే పుంజుకుంటున్నామండి రైతు. గతంలో కంటే ఇప్పుడు ధాన్యం అమ్మినా కానీ వారం రోజుల కంటే ముందే 3-4 రోజుల్లో డబ్బులు పడుతున్నాయి సార్, ఎందుకంటే అది కొంచెం బాగా ఫాస్ట్గా ఉంది సార్. ఏమంటే గతంలో 6 నెలలకు కూడా మాకు డబ్బులు రాలేదండి. ఇప్పుడు ఇమ్మీడియట్లీ అన్నారు కానీ ఇప్పుడు కూడా ఒక 10-15 రోజులు పడుతుందండి. ఇప్పుడు రీసెంట్గా నా డబ్బులు ఒక 15 రోజులకు వచ్చింది సార్. స్పీడ్ అంటున్నారు కానీ స్పీడ్ ఏం కాదులేండి, ఒక 5-6 రోజులు, ఒక 10 రోజులు వచ్చేస్తున్నాయండి. తేడా లేదండి. గతంలో మిల్లర్స్ ఏం చేశారంటే 1300 కొన్నారండి, అవి కొన్ని చేతికి ఇచ్చినప్పుడు 1150 ఇచ్చారు. ఇప్పుడు అలా జరగలేదండి. మా అకౌంట్లో పడిపోయి మేము శుభ్రంగా తీసుకున్నాం. ఒక 600-700 మిల్లర్స్ దగ్గర ఆగినాయండి, అవి తర్వాత వెళ్ళి వసూలు చేసుకుంటాం. దీంతో పాటు డిప్యూటీ సీఎం గారు మంచి పనితీరులుగా కనిపిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అసలు ఆయన మన డైనమిక్ హీరో అండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన పరిపాలన చాలా బాగుందండి. మరి ఈ విధంగా మన రాజ్యాంగం వచ్చి కానీ మన స్వతంత్రం ఏ ఊహం అధ్యక్షులు 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపించారంట. నాటి నుంచి నేటి వరకు ట్రైబ్స్కి ఆ రోడ్లు కానీ ఎటువంటిది ఏం చేయాల. అది ఒక సాహసోపేతమైన చర్యగా పవన్ కళ్యాణ్ మేము మెచ్చుకుంటున్నాం సార్. అదేంటి విషయం.